ఇప్పుడు వాళ్ళ సోదరుడిది ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మిగతా కూలగొట్టిన ఉంటే మీరు అన్నట్టుగా అందరూ ప్రతిపక్షాలు కూడా సహకరించేవాళ్ళు. గగ్గోలు పెట్టేది ఇప్పుడు అందుకే. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళది కూలగొట్టినా సరే, కూలగొట్టకపోయినా సరే, ఎలా అయినా సరే ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షాల పనే అది. అది ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాలు చేసేది ఆరోపణలే. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు పలగొట్టిరనుకో, ఫస్ట్ ఆయనదే పలగొడితే కావాలని ప్రజలకి డౌట్ రాకూడదని వాళ్ళ అన్న ఇల్లు పలగొట్టిరని చెప్పేసి వస్తుంది. పలగొట్టకపోతే పేదలందరికీ అన్యాయం చేసిండు, వాళ్ళ అన్నకి న్యాయం చేసిండు అని అంటారు. అట్లా అని చెప్పి అందరితోటి సమానమే, ఎవరికి చుట్టం కాదు. కంపల్సరీ అందరికి ఒకటే న్యాయం జరుగుతుంది. ఒకవేళ నిజంగా అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉంటే కంపల్సరీ ఆయనది కూడా కూలిపోతుంది. అది టైం కావచ్చు, ఆయన ఒక్కని గురించి అయితే ఆపలేరు, మిగతా అన్ని సరౌండింగ్స్ అన్ని చూసుకుని ఆపిరారు. ఇప్పుడు వాళ్ళ సోదరుడిది ఫస్ట్ కూలగొట్టిన తర్వాత మిగతా కూలగొట్టిన ఉంటే మీరు అన్నట్టుగా అందరూ ప్రతిపక్షాలు కూడా సహకరించేవాళ్ళు. గగ్గోలు పెట్టేది ఇప్పుడు అందుకే. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళది కూలగొట్టినా సరే, కూలగొట్టకపోయినా సరే, ఎలా అయినా సరే ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షాల పనే అది. అది ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాలు చేసేది ఆరోపణలే. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు పలగొట్టిరనుకో, ఫస్ట్ ఆయనదే పలగొడితే కావాలని ప్రజలకి డౌట్ రాకూడదని వాళ్ళ అన్న ఇల్లు పలగొట్టిరని చెప్పేసి వస్తుంది. పలగొట్టకపోతే పేదలందరికీ అన్యాయం చేసిండు, వాళ్ళ అన్నకి న్యాయం చేసిండు అని అంటారు. అట్లా అని చెప్పి అందరితోటి సమానమే, ఎవరికి చుట్టం కాదు. కంపల్సరీ అందరికి ఒకటే న్యాయం జరుగుతుంది. ఒకవేళ నిజంగా అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉంటే కంపల్సరీ ఆయనది కూడా కూలిపోతుంది. అది టైం కావచ్చు, ఆయన ఒక్కని గురించి అయితే ఆపలేరు, మిగతా అన్ని సరౌండింగ్స్ అన్ని చూసుకుని ఆపిరారు.